హాయ్ ఫ్రెండ్స్! సుపర్ణ లైఫ్ స్టైల్‌కి స్వాగతం. ఈరోజు మనం ఈ పుల్ల పుల్లగా, కమ్మగా ఉండే ఈ చట్నీ తయారు చేసుకోబోతున్నాం. ఏం చట్నీ ఇదనుకుంటున్నారు కదా! మనకి ఈ సీజన్‌లో బాగా దొరికేవి పుచ్చకాయలు. చక్కగా తీసుకొచ్చి మనం ఈ రెడ్‌గా ఉండే పార్ట్ అంతా తినేస్తాము. లేదా జ్యూసులు చేసుకుంటాము. తర్వాత ఈ అడుగు భాగాన్ని మాత్రం పాడేస్తాము. ఈ భాగాన్ని పడేయకుండా దీంతో మనం చట్నీ తయారు చేసుకోబోతున్నాం. ఈ చట్నీ తొక్కలతో చట్నీ ఏం బావుంటుందనుకుంటున్నారు కదా! కానీ ఇలా చేసి చూడండి ఎంత బావుంటుందో మీరే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు. దీనికోసం మనం అడుగునున్న ఈ వైట్ పార్ట్‌నంతా సన్న ముక్కలు కట్ చేసుకుందాం. ఇందులో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ అని ఎక్కువగా ఉంటుందిటండి. అందువల్ల ఇది మన శరీరానికి మంచి రక్షణ ఇస్తుంది. అలాగే ఫైబర్ ఎక్కువుంది కాబట్టి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ పోతాయి. అలాగే వెయిట్ లాస్‌కి బాగా ఉపయోగపడుతుంది. షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇవి లేకపోయినా ఇవి తీసుకోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇవి సన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం. దానికోసం 2 టమోటాలు, వీటన్నిటికి కారం సరిపోయేటట్లుగా ఒక 7, 8 పచ్చిమిర్చిని కూడా కడిగి పక్కన పెట్టుకొని, ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, మనం పచ్చళ్ళకి ఎప్పుడు పప్పు నూనెలు అయితేనే బావుంటాయండి రుచి. అందువల్ల పప్పు నూనె కొంచెం వేసుకొని, ఇందులో శనగపప్పు, మినపప్పు, కొద్దిగా ఒక పావు స్పూన్ ధనియాలు వేశాను. ఈ మూడిటిని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని, ఇందులో ఒక పావు కప్పు పల్లీలు కూడా వేసుకుంటే మనకి రుచి బావుంటుంది. 2, 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి ఇవి కొంచెం వేగాలి. పల్లీలు వేగితేనే రుచి ఉంటుంది. అలా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా నువ్వులు కూడా వేసుకుందాం. 2 స్పూన్లు నువ్వులు వేయటం వల్ల మనకి రుచి బావుంటుంది. అలాగే మనకి కాల్షియం కూడా అందుతుంది నువ్వుల్లో. వేరుశెనగ పప్పుల్లో మనకి ప్రోటీన్ అవి వస్తాయి. అలాగే ఈ నువ్వుల్లో కాల్షియం వస్తుంది. మనకి ఈ చట్నీ తీసుకోవటం వల్ల ప్రోటీను, కాల్షియంతో పాటు సి విటమిను, ఫైబరు ఇన్ని అందుతాయన్నమాట. ఇవి నువ్వులు చిటపటమనగానే దానిలో మనం సన్నగా కట్ చేసుకున్న ఈ పుచ్చకాయ తొక్క ముక్కల్ని కూడా వేసేసాం. సన్నని సెగ మీదే వీటిని వేయించుకుంటూ ఉండాలి. ఇవి బాగా మగ్గాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత తొక్క ఉంది కదా! అందుకని కొంచెం లేట్ అవుతుంది. అవి బాగా మగ్గిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమోటా ముక్కలు, ఈ పచ్చిమిర్చిని కూడా వేసేసి బాగా మగ్గనిద్దాం. మూత పెడితే ఇంకా త్వరగా మగ్గిపోతాయి. అవి మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు నానబెట్టి అందులో వేసేసుకొని తగినంత ఉప్పు, పసుపు కూడా వేసేసి చల్లారనిచ్చి దీనిలో కొత్తిమీర బాగా ఒక 2 కట్టలు కొత్తిమీరని కడిగి కట్ చేసి వేసేసుకొని ఈ మొత్తాన్ని మిక్సీ పట్టుకుందాం చల్లారిన తర్వాత. ఇది మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకొని దీంట్లో మనం చిన్న పోపు వేసుకుందాం. మళ్ళీ బాండీ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి మనం ఏమేం పోపు గింజలు వేసుకుంటాం, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వీటిని బాగా వేగనివ్వాలి. వేగిన తర్వాత దీనిలో 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుందాం. ఎన్ని వేసి చేసినా చివర్లో పోపు వేస్తేనే పచ్చళ్ళకి కానీ, పులుసులకు కానీ మంచి రుచి వస్తుంది. ఇంగువ కూడా వేసేసి ఇది కొంచెం కలిపి చిటపటమనగానే దీన్ని ఆపేసి మనం చట్నీలో వేసుకున్నామంటే మనకి కమ్మని పుల్లని పుచ్చకాయ చట్నీ రెడీ అయిపోతుంది. ఇది వేసేసి ఈ పోపంతా కలిసేటట్టు కలుపుకుందాం. పంటికి శనగపప్పు ఇవి తగులుతూ పుల్లగా చాలా బావుంటుంది ఈ చట్నీ. చపాతీల్లో కూడా తినొచ్చు. ఇడ్లీ, దోసల్లో కూడా చాలా బావుంది. తప్పకుండా ట్రై చేస్తారుగా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.